హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సన్ డివైన్ టారో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రెజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ వాళ్ళు మీ పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేదైతే చూద్దాము. ఏముంది వాళ్ళ వాళ్ళ మనసులో మీ గురించి అయితే చూద్దాం. అలాగే ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్‌కి కనెక్ట్ కావాలి. తప్పకుండా మీరు యొక్క లైక్ అయితే ఇచ్చి ఈ రీడింగ్ కి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. అలాగే మీరు ఈ లైక్ ఇవ్వడం వల్ల, ఈ రీడింగ్ కి లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ రీడింగ్ అనేది చేరుతుంది. ఈ రీడింగ్ అనేది మీరు ఇంకొకరికి సహాయం చేసినట్టుగా కూడా ఉంటుంది. మర్చిపోకుండా తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో, వాళ్ళ మనసులో ఏముంది వీళ్ళ గురించి, చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఏముంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. ప్లీజ్ యూనివర్స్ ఏం ఆలోచిస్తున్నారు? చూస్తున్న మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? ఇంకా చెప్పండి, ఏముంది వాళ్ళ మనసులో? ఇంకా ఒక 2 కార్డ్స్ ఇస్తాను. బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ కప్స్. వాళ్ళు పాస్ట్ లో, గతంలో మీ ప్రేమను గుర్తించకుండా, మిమ్మల్ని లెక్క పెట్టకుండా, మిమ్మల్ని అన్ని విధాలుగా వాళ్ళు వాడుకుంటూ, కానీ ఆ నీకొక తోడుగా ఉండకపోవడము, మీరు అనుకున్న టైంకి వాళ్ళు రాకపోవడము, మీకు అనుకున్న విధంగా వాళ్ళు హెల్పింగ్ చేయలేకపోవడం అయితే జరిగేది. మీకు ఒక ప్రేమను పంచకపోవడం అయితే జరిగేది. ఎందుకు అనంటే వీళ్ళు మీ లైఫ్ లోకి రావడం అయితే మీరు అన్ని విధాలుగా బాగున్నారు అనే ఉద్దేశంతో మీ లైఫ్ లోకి అయితే వచ్చారన్నమాట వీళ్ళు. సో వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి అయితే మీ లైఫ్ లోకి అయితే వచ్చారు. తర్వాత మిమ్మల్ని ఎమోషనల్ గా ఆడుకున్నారు. చెప్పాలంటే మిమ్మల్ని ఆ మీ ఎమోషన్స్ తో వాళ్ళు గేమ్ ఆడుకున్నారు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసము మీ ముందు ప్రేమను నటించడం అయితే జరిగింది కొంతమంది. ఆహ్, ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనంటే, మిమ్మల్ని అలా ఏడ్పించారు. మీకు టైం ఇవ్వకుండా,
మీరు వాళ్ళకి కాల్ చేసినప్పుడు కానీ, మెసేజ్ చేసినప్పుడు గానీ, మీకు రిప్లై ఇవ్వకపోవడము, మీరెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు రాకపోవడము, వస్తాను, వస్తాను అని చెప్పి మీకు టైం ఇవ్వకపోవడము, రాకపోవడం అయితే జరిగేది. మీరేమో వాళ్ళ పట్ల ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకున్నారు. సో, అదంతా గూడా వాళ్ళిప్పుడు ప్రెజెంట్ ఆలోచిస్తున్నారన్నమాట. ఇక్కడ రాసులైతే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి. మీకు రాసులు కావాలి అనంటే చెప్తాను. ఎందుకంటే అన్ని రాసుల వాళ్ళు కార్డ్స్ తీసినప్పుడు అన్ని రాసుల వాళ్ళు ఉంటారు. ఈ రీడింగ్ అందరికీ కనెక్ట్ అనేది అవుతుంది. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే చెప్తాను. నెంబర్ 7, నెంబర్ 4, నెంబర్ 10, నెంబర్ 21, నెంబర్ 18, నెంబర్ 14, నెంబర్ 20, నెంబర్ 9, నెంబర్ 3, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 2, ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ టీ లెటర్, సి లెటర్, ఎం లెటర్, జే లెటర్, డబ్ల్యూ లెటర్, పి లెటర్, ఎఫ్ లెటర్, హెచ్ లెటర్, కే లెటర్, ఏ లెటర్, క్యూ లెటర్ అయితే ఉన్నారు. ఈ లెటర్స్ అయితే ఉన్నాయి. రాసులు కనెక్ట్ అవుతారు కాబట్టి, అన్ని రాసులు ఉంటారు కాబట్టి, ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్స్ రాకపోయినా, మీ పర్సన్వి నేమ్స్ లెటర్స్ రాకపోయినా మీరు ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అన్ని రాసుల వాళ్ళు ఇందులో ఉన్నారు. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మిమ్మల్ని మోసం చేశాను, మిమ్మల్ని వాళ్ళ అవసరాల కోసమే మీ దగ్గరికి రావడం అయితే జరిగింది అనేదైతే వాళ్ళు మీ పట్ల ఫీల్ అవుతున్నారన్నమాట. వాళ్లకు ఏదో వాళ్ళ లైఫ్ లో ఒక స్టెబిలిటీ లేదు. వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. సో దానికోసమయ్యి మీ దగ్గరకు రావడం అయితే జరిగింది. వాళ్ళు మీ దగ్గర అన్ని విధాలుగా అవసరాలకు వాళ్ళు వాడుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే, మీలో కొంతమంది సింగిల్ లేడీస్ కూడా ఉన్నారన్నమాట. సింగిల్ మదర్స్ కూడా ఉన్నారు. మీరు వాళ్ళ పట్ల ఒక నర్సరింగ్, కేరింగ్ బాగా తీసుకున్నారు అనేదైతే వాళ్ళు ఆ ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది. ఆ ఎమోషన్ అయితే ఉంది ప్రెసెంట్ అయితే. మీరు అలా ఉంటే కూడా వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ మీకు తగ్గట్టు వాళ్ళు ఉండకపోవడము, మిమ్మల్ని మోసం చేయడము, మిమ్మల్ని అన్ని విధాలుగా వాళ్ళు మోసం చేయడం అయితే జరిగేది. వాళ్ళ ఫ్యామిలీని కావచ్చు, లేదా అదర్ రిలేషన్స్ కావచ్చు, లేదా తను స్టెబిలిటీ తెచ్చుకోవడం కోసము తను మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగిందంట. ఒక ఫూల్ లాగా ప్రవర్తించారు మీ పట్ల. ఒక ఫూల్ లాగా ప్రవర్తించారు అనేదైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకు అనంటే మీ దగ్గర మీరు అలా చూసుకున్నారు వాళ్ళని. అలా కేరింగ్ తీసుకున్నారు. అంత కేరింగ్ తీసుకుంటే కూడా వాళ్ళు మీకు మోసం చేశాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది లోపల. వాళ్ళు మోసం చేశాను అనే ఫీలింగ్ అయితే ఉంది. కానీ అదే విధంగా ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అదే విధంగా వాళ్ళు కూడా అలానే మోసం అయితే జరిగింది. వాళ్ళు దాని గురించి కూడా బాధపడుతున్నారు. మీకేదైతే మీదొక ట్రూ మీదొక ట్రూ లవ్ అనేదైతే వాళ్ళకి తెలుసు. తెలిసి వాళ్ళు మిమ్మల్ని వాడుకున్నారు. ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయ్యి ఇప్పుడు తన స్వార్థం కోసమే తను మీ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది అనేదైతే వాళ్ళ మనసులో ఉంది.
మీ ముందుకు ఫస్ట్ ఎలా వచ్చారో, వాళ్ళు ఎలా అంటే ఒక దిక్కు తోచని స్థితిలో మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో, మీరుంటున్న విధానము, మీదొక వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వము. హ్మ్. సో, అదంతా గూడా గమనించి మీ దగ్గరకి రావడం అయితే జరిగింది. సో, ఇప్పుడు ఎలా అంటే వాళ్ళెలా ఫీల్ అవుతున్నారంటే, మిమ్మల్ని మోసం చేశాను గదా! అనే ఫీలింగ్ వాళ్ళకుంది. కానీ ఇప్పుడు మీ పట్ల మీ దగ్గరికి రావాలన్నా కొంతమంది మీకంటే చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళది చైల్డిష్ మెంటాలిటీ అన్నమాట. మీ దగ్గర నుంచి దూరమయ్యాక చాలా బాధలైతే పడ్డారు. సో, ఇప్పుడు మీ ప్రేమ అనేది వాళ్ళకర్థమవుతుంది. మీరు ఎప్పటికైనా ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేసుకోవాలి అనేదైతే మీకుంది. కానీ మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటున్నారు. మీ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ అనేది సరిగ్గా లేదు. అంటే ఒకరు ఒకరు ఏదైనా చెప్తే దాన్ని అర్థం చేసుకోకపోవడము, మీరు చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోకపోవడము, కోపాలు, విసుగు ఇవన్నీ జరిగేవన్నమాట. సో, ఇదంతా ఎందుకు అనంటే థర్డ్ పర్సన్. కొంతమంది ఫ్యామిలీ పరంగా మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవలు జరిగాయో, ఒక అండర్‌స్టాండింగ్ లేకుండా గొడవలు జరిగాయో, ఆ జరిగిన దాని గురించే మీ పర్సన్ అయితే ప్రెజెంట్ బాధపడుతున్నారు అనేదైతే ఉంది. ఇందులో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గూడా ఉందన్నమాట. ఈ థర్డ్ పార్టీ ఎవరనేది ఒక మదర్ కావచ్చు, లేదా తనుంటున్న సొసైటీ కావచ్చు, దేని గురించైనా కావచ్చు. మీకైతే వాళ్ళు ఒక టైం ఇవ్వకపోవడం అయితే జరిగేదంట. సో, దాని గురించైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ మీరు నిలబెట్టుకోవాలని అన్ని విధాలుగా మీరు ప్రయత్నించారంట. రిలేషన్ నిలబెట్టుకోవాలని మీరు అన్ని విధాలుగా ప్రయత్నించారు. కానీ తనే డివైన్‌కి వదిలేసారంట. నా వల్ల కాదు. నేను ఇందులో చేయలేను. చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నేను ఆలోచించాను. నాకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించైతే నేను ఆలోచించాను. నేనొక బౌండరీ అయితే వేసుకున్నాను అనేదైతే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే. కొంతమంది ఇక్కడ నాకు హ్మ్. విదేశాల్లో ఉన్నట్లు గూడా తెలుస్తూ ఉంది. అక్కడ గూడా ఈ రిలేషన్‌షిప్‌తో బాధపడుతున్నారు. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే, మిమ్మల్ని ఒక గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే, మీరు చూపిన ప్రేమ, అభిమానం అనేది వాళ్ళకి చాలా గుర్తొస్తుంది. ప్రెజెంట్ వీళ్ళ ఆలోచన ఏంటి అంటే, తనకి ఎవరో వెన్నుపోటు పొడిచారు. ఆ వెన్నుపోటు పొడవడంతో ఇప్పుడు మీ విలువ అనేది వాళ్ళకి గుర్తొస్తుందన్నమాట. మీకేదైతే న్యాయం చేయకుండా రిలేషన్‌లో మూడవ వ్యక్తి కోసం మిమ్మల్ని దూరం పెట్టారో, అది థర్డ్ పార్టీ కావచ్చు, ఒక మదర్ కావచ్చు, ఎవరైనా గావచ్చు. సో, ఇప్పుడేంటి అనంటే, ఒక గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. నాకు అన్యాయం జరిగింది, నాకు మోసం జరిగింది అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. మీరు వాళ్ళ పట్ల తీసుకున్న కేరింగ్‌కి నేను మోసం చేశాను అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. గతంలో మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా మీరు వాళ్ళని ప్రశ్నించకపోవడం అయితే జరిగేదంట. అన్నిటికి మీరు అడ్జస్ట్ అయ్యి ఉండడం అయితే జరిగేది. కేవలం వాళ్ళుంటే చాలు, వాళ్ళ ప్రేమ కనీసం వాళ్ళనలా చూస్తే చాలు అన్నట్లు మీరున్నారంట. వాళ్ళని చూస్తే చాలు మీరంతా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారంట. వాళ్ళ పట్ల అంత సాక్రిఫైస్ అయితే చేసేవాళ్ళంట మీరు. సో, అది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ పట్ల ఎలాంటి వ్యతిరేక భావాలు లేకుండా మీ ప్రేమనే అందిస్తూ వాళ్ళని అంత హ్యాపీగా అయితే చూసుకునేవాళ్ళు అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. ప్రెజెంట్ మీ పర్సన్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని నిందించడం అయితే జరుగుతుంది.
ఇటు మీకు చెప్పుకోలేరు. ఎందుకు అంటే మిమ్మల్ని బాగా ఒంటరి వాళ్ళని చేసి ఏడిపించారు గాబట్టి, మీకు చెప్పుకోలేకపోతున్నాను అనే ఫీలింగ్ మీ పర్సన్‌కుంది. ఒక సైడ్ చెప్పాలి అని అనిపించినా గానీ చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ధైర్యం చాలట్లేదు వాళ్ళకి. మీ దగ్గరికొచ్చి ఏదైనా చెప్పుకోవాలి అంటే గూడా వాళ్ళకంత ధైర్యము, ఆ స్టెబిలిటీ అనేది లేదన్నమాట. సో, ఎలాగైనా మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు. కానీ డిప్రెషన్‌లో ఉంటున్నారన్నమాట. హ్మ్. ఇది ఒకవేళ వస్తే మీ దగ్గరికి మీరు ఒక బౌండరీ వేసుకొని, ఇప్పుడు ఇన్ని రోజులు పడ్డ బాధకి నాకవసరం లేదు అని మీరెక్కడ దూరం పెడతారో అనే భయమైతే వాళ్ళకుంది. మీరు ఇన్ని రోజులు పడ్డ బాధకి మీరెక్కడ వాళ్ళని దూరం చేసుకుంటారో, మీ దగ్గరికి రావాలనైతే ఉంది. కానీ మీరెక్కడ దూరం చేస్తారో అనే భయంతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకు అనంటే, మీరు పడి ఆ బాధనేది మీరు కొంతమంది ఎలా ఉన్నారు అంటే, మీ సొంతంగా మీరు ఒక జాబ్ కావచ్చు, లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు చెప్పాలంటే వాళ్ళకంటే మీరొక స్టెబిలిటీ అనేది మీలో వచ్చింది. మీరు కష్టపడి ఈ గ్రోత్‌ననేది తెచ్చుకున్నారు. ఒంటరిగా మీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. నాకెవ్వరు అవసరం లేదు అన్నట్లు మీ చుట్టూ ఉన్న వాళ్ళని గూడా మీరు చూసుకుంటున్నారన్నమాట. సో, అందుకనే మీ పర్సన్‌కి మీ లైఫ్‌లోకి రావడానికి కొంచెం ఆలోచిస్తున్నారు. కాకపోతే ఆహ్, ఈ రిలేషన్ రీసైకిల్ కావాలనైతే తనకు కోరిక చాలా ఉంది. చాలా మనసులో చాలా కోరికుంది. ఆహ్, ఎందుకు అంటే మీ ప్రేమ, మీ ప్రేమనేది, మీ విలువనేది ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. సో, కాకపోతే వాళ్ళకు ఎక్కడో ఈ భయమైతే ఉంది. ఎందుకు అనంటే మీరిప్పుడు కొంతమంది పట్టించుకోవట్లేదు. సో, ఆ భయమైతే ఉంది కాబట్టి ఆలోచిస్తున్నారు. వీళ్ళు దూకుడు స్వభావం అన్నమాట. ఇలా అయితే మీ పర్సన్ మీ పట్లయితే ఇలా ఆలోచిస్తున్నారు. వాళ్ళైతే మీరు చూపించిన ప్రేమకి మీరు వాళ్ళ లైఫ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకన్నీ సక్సెస్ అనేది వచ్చిందంట. పాస్ట్‌లో వాళ్ళకి ఎలాంటి గ్రోతు, సక్సెసు లేనిది కూడా మీ దగ్గరకొచ్చాక అన్ని విధాలుగా వాళ్ళు ఒక స్టెబిలిటీకైతే వచ్చారంట. ఒక స్టెబిలిటీకి వచ్చాక వాళ్ళు మళ్ళా ఒక ఫూల్‌లాగా ప్రవర్తించి మీ నుంచి దూరం అవ్వడం అయితే జరిగింది. అలా దూరమయ్యాక ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళ పరిస్థితి బాలేదు. వెన్నుపోటు పొడిచారు. ఎక్కడైతే థర్డ్ పర్సన్ దగ్గర ఉంటున్నారో అక్కడ వెన్నుపోటు పొడిచారు, మోసపోయాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది. ఇప్పుడు బాధపడుతున్నారన్నమాట. డివైన్‌కి ఎలాగైనా నా మొర వినిపించుకోవాలి అని ప్రార్థన జేస్తున్నారు. డివైన్‌కి అప్పజెప్పేస్తున్నారు. ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే వాళ్ళకుంది. మీ పర్సన్‌కి. ఇలా అయితే ఉందండి. మీకు ఈ రిలేషన్‌లో ఇది పాజిటివ్‌గా వచ్చిందన్నమాట రీడింగు. క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ ఇట్ అని. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రెజొనేట్ అయిందనేది తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాము. ప్లీజ్ యూనివర్స్. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్‌కి వీళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? వాళ్ళ పర్సన్ విషయంలో వీళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ విషయంలో వీళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? ప్లీజ్ యూనివర్స్. మీకు రియూనియన్స్ అయితే ఉన్నాయి. మీకు రియూనియన్స్ అయితే ఉన్నాయంట. ఎదురు చూడండి అనైతే ఉంది. వాళ్ళు ప్రయత్నాలైతే చేస్తున్నారంట. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి, ప్రేమ చిగురించాలి. కానీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇన్‌మెచ్యూర్డ్‌గా ప్రవర్తించారు గదా! మీ పట్ల. ఆహ్, సో, ఆలోచిస్తున్నారు. రియూనియన్స్ అయితే మీకున్నాయి.
మీకు న్యూ బిగినింగ్స్, రీయూనియన్స్ అయితే ఉన్నాయి. కొత్తగా మళ్ళా ప్రేమ చిగురించడము. వాళ్ళకి ప్రేమ అనేది పొంగిపోతూ ఉంది. ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌ని ఎలా నిలబెట్టుకోవాలి అనేది ఆలోచనలు ఎక్కువున్నాయన్నమాట. ఏస్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్. మీకు న్యూ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మీకొక 111 అయితే చూపిస్తుంది. తప్పకుండా మీరు ఈ రీడింగ్ 111 అని టైప్ చేయండి. మన మనసులో ఉన్నది మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారు అనేదైతే 111 అయితే చూపిస్తుంది. క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఇది 1 నంబరే సూచిస్తుంది. 111 అయితే ఉంది. మీకైతే న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. వాళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చాక మీరింకా ఏదైనా బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారు. మీ మధ్య మనీ లావాదేవీలనేది జరుగుతాయి. సో, మీ లైఫ్ హ్యాపీగా అయితే ఉంటుంది. కొంతమందికి 1 వీక్ పట్టొచ్చు, లేదా 1 డే పట్టొచ్చు, 1 మంత్ కూడా పట్టొచ్చు మీకు రీయూనియన్స్ అయితే. ఇలా ఉన్నాయండి. క్లెయిమ్ చేసుకోండి రీడింగ్‌ని. ఈ రీడింగ్ ఎంతవరకు మీకు రెజొనేట్ అయిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో నాకు తెలియచేయండి. ఓకే అండి. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను. బాయ్ అండి. చాలా పాజిటివ్‌గా ఉంది. క్లెయిమ్ చేసుకోండి.